నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ ఎ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అత్పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగాక. దేని వాక్యం చదువుకొని దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 1 యోహాను 3వ అధ్యాయము 13వ వచనము చదువుతున్నాను. దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. 1 యోహాను 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినడలా ఆశ్చర్యపడకుడి. దేవుడు చెప్తున్నాడు, మన ప్రభు ఆయన ప్రేమించిన మనందరితో మాట్లాడుతున్నాడు. లోకము మిమ్మును ఏమన్నాడమ్మా? ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడద్దు. అందులో విశేషమేం లేదు, ఆశ్చర్యపడకండి. అంటే మనము ఎందుకోసం ఎన్నుకోబడ్డామో దేవుని చేత, మనుషుల చేత ద్వేషింపబడడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఎవరన్నా మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడవద్దు అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఈ మాట? ప్రభు చెప్పిన మాటల అర్థం మనం నేర్చుకోవాలి. ఎవరు మేము ద్వేషిస్తున్నారా? ఆశ్చర్యపోకండి. జరుగుతుంది, అలాగే జరుగుతుంది. దానికి 2 కారణాలు ప్రభు చెప్తున్నాడు, చూద్దాం. ఎందుకని లోకం మనల్ని ద్వేషిస్తుంది? మొదటి కారణం యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. మొదటి కారణం లోకం ఎందుకు మనం ద్వేషిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, తర్వాత ఏముందమ్మా? మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుదు. మై గాడ్, ఎందుకు చెప్తున్నాడు అన్నమాట యోహాను భక్తుడు ద్వారా. ఎవరన్నా మేము ద్వేషిస్తుంటే ఆశ్చర్యపోకండి. ఎందుకనంటే మిమ్మల్ని ద్వేషించడానికి ముందుగా ఈ లోకం ఏం చేసిందమ్మా? నన్ను ద్వేషించారు. అంచేత ఆశ్చర్యపోదు. నేనే మనుషుల చేత ద్వేషింపబడిన వాడని, తృణీకరింపబడిన వాడిని, ఎన్నిక లేని వాడుగా చూపబడిన వాడని ఆశ్చర్యపోకండి. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఆశ్చర్యపోదు. లోకం నన్ను ద్వేషించింది. ఇది మొదటి కారణం. రెండవ కారణం మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను చూడండి. ఒక్క నిమిషం. మత్తయి సువార్త 10:22. మీరు నా నామము నిమిత్తము కొందరి చేత అనుందా, అందరి చేత ద్వేషింపబడుదురు. అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. ఏమన్నాడు? మొట్టమొదటిది, మీకంటే ముందుగా ఈ లోకం నన్ను ద్వేషించింది, ఆశ్చర్యపోద్దు. అంత మాత్రం కదా. ఇంకో సంగతి మీకు చెప్తున్నాను, నా నామం నిమిత్తము మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి, నా వాక్యాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని ముందుగానే చెప్పేశాడు ఆయన. అందుకని ఇప్పుడు అంటున్నాడు, ఆశ్చర్యపోద్దు, ముందుగా చెప్పేశాను కదా, మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది ఈ లోకం. అందుకని నేను చెప్పేశాను ముందుగానే, మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు లోకం, ఆశ్చర్యపోద్దు. అందును బట్టి ఈ మాట ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారా? ఆశ్చర్యపోదు. నన్ను ద్వేషిస్తున్నారా? నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే వీ హ్యావ్ టు ఫేస్ దట్. దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా నిరర్థకము కానేరదు. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరాలి. మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని కూడా ఈ లోకం ఏం చేసిందమ్మా? మొట్టమొదటి అందరికంటే మనకంటే ముందుగా ఎవరు ద్వేషించింది లోకం? యేసేని. అందుకని లేఖనం ఏం చెప్తున్నా చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా 53. యెషయా గ్రంథము 53. 3వ వచనం. ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాటలు? ముందు ఈ మాట నేర్చుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. మనుషుల వలన ప్రేమించబడ్డా?
విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుమించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే. యేసుక్రీస్తుని లోకం ఎన్నిక చేయలేదు, తృణీకరించింది, ద్వేషించింది, చాలా తక్కువగా చూసింది. ఆయన మాటలు ఎవరు వినలే. ఈ లోకం ఆయనని ప్రేమించలేదు, ద్వేషించింది. ఎవరమ్మా ఇంతకైనా? 53 మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మాను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను. లేత మొక్క వలెను, ఎండిన భూములు మొలిసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఇంకా స్వరూపం ఎక్కుంటుంది. మనుషులు ఆయన ద్వేషించి శిలువ మీద ఆయన కొరడాల దెబ్బలు కొట్టి, మేకులు కొట్టి, ముండ్ల కిరీటం పెడితే ఇంకా స్వరూపం ఎక్కుంటుంది ఆయనకి. లోకం ఆయన ద్వేషించింది కాబట్టి ఆయన అలాగ స్వరూపం లేదు, ఎన్నిక చేయలేదు. ఆయన మాటలు గౌరవించలేదు, విలువ ఇవ్వలేదు, తృణీకరించారు, ద్వేషించారు. యెషయా గ్రంథము, అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా 6 13వ వచనం. యెషయా గ్రంథము 6:13. సరే 12 చదువుతున్నది. 12 యెహోవా మనుషులను దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జమైన స్థలములు విస్తారము వరకు అలాగున జరుగును. ఇప్పుడు 13వ వచనం చూడండి. దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను అది నాశమగును. అయితే చూడండి, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎండిన ప్రతి మోడును చిగురింపజేయగల దేవుని దేవుడు, హల్లెలూయా. మస్తకి వృక్షం, సర్వవృక్షము నరికేస్తే ఆ మొద్దు అలా పడుతుంటుంది. అందులోంచి నేనేం చేస్తానమ్మా? చిగురు పుట్టిస్తా. మనుషులు అనుకున్నారు నరికేసాం కదా, చచ్చిపోయింది, చెట్టు చచ్చిపోయింది అని అనుకుంటున్నారు వాళ్ళు. ఆ నరికి వేయడం ఆ చెట్టులో నుండి నేను చిగురింపజేస్తా. ఏసు చంపేసింది లోకం. ఏ దేవుడు చూసి ఊరుకున్నాడా? ఏమా సిలువ అంటే ఏంటి? చెట్టే కదా. సిలువ అంటే చెట్ల నుంచి వచ్చింది కదా. ఆ చెట్టులోంచి దేవుడు చిగురింపజేశాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం, ఇర్మియా 23. ఇర్మియా 23:5. యెహోవా వాదించున్నాడు, రాబో దినంలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. అతడు రాజై పరిపాలన చేయను. అతడి వివేకంగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనము, వాగ్దానం. నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. ఎవరమైనా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇది ప్రవచనం. యేసు చెప్తున్నాడు ఈరోజు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఆశ్చర్యపోకండి. ఈ లోకం నన్ను ద్వేషించింది, చంపేసింది. అయితే నా దేవుడు, నా తండ్రి నన్ను చిగురింపజేసినాడు. మీరు కూడా ఇటువంటి ద్వేషంలో ఉన్నారా? ఆశ్చర్యపోతాం. మిమ్మల్ని కూడా నేను చిగురింపచేయగలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు ఎలా మనం ద్వేషిస్తారో, దేవుడు ఎలా చిగురింపచేస్తాడో ఈరోజు కొన్ని సంగతులు నేర్చుకుందాం. మిగిలిన భాగం ఉంది నెక్స్ట్ వీక్. ఇద్దరు భక్తుల జీవితం నుంచి నేర్చుకుందాం ఈరోజు. యోసేపు అనేటువంటి భక్తుల గురించి మనకు తెలుసు కదా. యోసేపు ఎవరమ్మా? యోసేపు ఎవరు కుమారుడు? వెరీ గుడ్. యాకోబుకి 12 మంది కుమారుడు, ఈయన 11వ వాడు. ఓకే. యోసేపు అంటే తండ్రికి చాలా ఇష్టం. యాకోబుకి అందరికంటే 10 మంది అన్నల కంటే ఇతను ఎక్కువగా ప్రేమించి విచిత్రకుడు అంగీ కూడా పుట్టించాడు. పైగా యోసేపు ఎవరమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుని వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతున్నవాడు. మిగిలిన 10 మంది అన్నలు అటువంటి వారు గారు. ఈ లోకరీత్యా వెళ్ళిపోయేవారు, ఈ లోకంలో కొట్టుకుపోతున్నవారు వాళ్ళందరూ కూడా. ఈ యోసేపు గురించి, ఈ 10 మంది అన్నల గురించి లేఖనం ఏం చెప్తుందో, వేషం అంటే ఏమిటో నేర్చుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయం తీయండి. ఆదికాండము 37వ అధ్యాయం.
ఈ 12 మంది అన్నలు కూడా, లేదంటే యాకోబు 10 మందిలు కూడా, వారందరూ గొర్రెలు కాపర్లు కదమ్మా. వీళ్ళందరూ వృత్తి ఏంటి? గొర్రెలు కాయడం. అందుకని గొర్రెలు కాయడానికి చాలా దూరం గొర్రెలు మేపుకుంటూ ఒకసారి కొన్ని నెలలు కూడా బయటకు వచ్చేవారు కాదు. అందుకంటే ఒకసారి మేత దొరికేది కాదు. మేత దొరకడానికి అనేకమైన ప్రాంతాల గుండా వెళ్ళేవారు. అలాగే వెళ్ళి అన్నారు. అప్పుడు ఏం జరిగింది చూడండి, 12వ వచనం, 37:12 ఆదికాండం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేల్ అంటే ఎవరమ్మా? యాకోబు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. షెకెం అనే ప్రదేశం ఉంది. అక్కడ ఏం చేస్తున్నారమ్మా? నీ సహోదరులు 10 మంది అన్నలు మన మందల్ని మేపుతున్నారు. నిన్ను వారి వద్దకు పంపేదును రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. తండ్రి అంటున్నాడు, ఎక్కడో చాలా దూరం వెళ్ళిపోయారు మందలు మేపడానికి. వారు ఎలాగున్నారో నాకు తెలియదు, క్షేమ సమాచారం నాకు తెలియదు. ఉన్నారు, ఏమైనా ఆపదలు ఉన్నారు, ఎందుకంటే చాలా దూరం. అంచేత నిన్ను పంపిస్తా అక్కడికి. వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకో. వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి ఏమైనా ఇస్తాను, పట్టుకెళ్ళి ఇల్లు ఇయ్యు అని చెప్పినప్పుడు ఏమన్నాడమ్మా యోసేపు? ఏమన్నాడు? అంత దూరం వెళ్ళారు, పైగా నేను చిన్నవాడిని, చాలా చిన్నవాడు యోసేపు. వాడంతా అన్నాను కదా, ఎందుకని వెళ్ళాలి, వాళ్ళు చూసుకోలేరా అని అనలే. తండ్రి చెప్పిన మాటని నువ్వు దీర్ఘాయుష్మంతుడున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. తండ్రి చెప్పిన మాట విని నో అనలే. సరే వెళ్తాను నాన్న, డాడీ వెళ్తా. ఏమన్నాడమ్మా? మంచిది, వెళ్తా. 14వ వచనం, అప్పుడు అతడు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతని పంపాను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతను చూసి, నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగాను. మరి అడ్రస్ తెలీదు, ఎక్కడున్నారో తెలీదు, ఏ పొలంలో ఉన్నారో తెలీదు, వెతుక్కుంటూ వెళ్ళాలి. వెళుతున్నప్పుడు ఒక అతను మనుషుడు కనపడ్డాడంట అక్కడ. అతను అడుగుతున్నాడు, నువ్వేం వెతుకుతున్నావు అని అడుగుతున్నాడు. ఎవరిని? యోసేపుని. అప్పుడు ఏమన్నాడమ్మా? అందుగా నేను నా సహోదరుని వెతుకుతున్నాను, వారు ఎక్కడ మందను మేపుతున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అతను ఏమడిగాడమ్మా? ఎందుకు వచ్చావు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగితే ఏమని అడిగినా, నా సహోదరులు నా అన్నల్ని నేను వెతుకుచున్నాను, వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, వారి క్షేమ సమాచారం నాకు కావాలి అంటే యోసేపులో ఏముంది మీరు చెప్పాలి. వెరీ గుడ్. ఎవరి మీద? 10 మంది సహోదరుల మీద ఏముంది? ప్రేమ ఉంది. అలాగే ఇంటి దగ్గర తండ్రి మీద కూడా ప్రేమ ఉంది. కాబట్టి తండ్రి మాట మీద వచ్చినాడు. వారు ఎక్కడ ఉన్నారో తెలియకుండానే అన్నల్ని క్షేమ సమాచారం తెలుసుకోవాలని వారిని ప్రేమించి, మరి ఒక్కడే వెళ్తున్నాడు కదా, వాడు 10 మంది ఉన్నారు. ఎవరైనా వచ్చి ఆపద వస్తే 10 మంది ఉన్నారు, ఈయన ఒక్కడే ఉన్నాడు. ఏమైనా ఆపద వస్తే ఈయన కేర్. అది యోసేపుకి అన్నల మీద ఉన్నటువంటి ప్రేమ. నా అన్నల్ని వెతుకుతున్నా, వారు ఎలా ఉన్నారో నాకు కావాలి. తర్వాత 16, అందుకు అతడు నేను నా సహోదరుని వెతుకుతున్నాను, వారు ఎక్కడ మందను వేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుడని అడిగాను. అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళి వారు దోతానికి వెళదాము రండి అని చెప్పుకున్నాడు వింటేనని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతాన్లో వారి కనుగొనను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతని ఏముంది బైబిల్ చూస్తున్నారా? 18వ వచనం, అతని చంపుటకు ఏ ఆలోచనమ్మా? దురాలోచన. యోసేపులో దురాలోచన ఉందా, మంచి ఆలోచన ఉందా? వారిలో ఏముందమ్మా? దురాలోచన. ఈ వారి 19వ వచనం, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చినాడు, వీని చంపి ఇక్కడ ఉన్న ఓ గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినేవేసినని చెబుదాము. అప్పుడు వీని కలలేమగునో చూద్దామని నేను ఒకరితో కూడా మాట్లాడుకుని రూబేను ఆ మాట విని మనం వాడిని చంపరాదని చెప్పి వారి చేతిలో నుండి పడకుండా అతను విడిపించాను. ఎట్లనగా రూబేను తండ్రికి అతను అప్పగించుకుని వారి చేతుల్లో పడకుండా అతను విడిపింపదలిచి రక్తం చిందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతని పడదుడు అనే వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల దగ్గర వచ్చినప్పుడు చాలా జాతకం 23వ వచనం, చాలా జాతకం వినాలి. యోసేపు తన సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలుట అంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడవేసి. ఎందుకని ముందుకేమనుకున్నారు?
వాళ్ళు ఏమనుకున్నారు, గుంటలో పడేద్దాం అనుకున్నారు కదమ్మా. రూబెన్ లేడప్పుడు అప్పుడు ఏమేం చేసింది, వెంటనే ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట పట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేసి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలైన మార్గస్తులు గిలాదు నుండి వచ్చిచుండిరి. అప్పుడు యూదా మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనము? ఈ ఇష్మాయిలకు వాని అమ్మివేదం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరదని తన సహోదరులు చెప్పాను. అందుకు తన సహోదరులు ఏమన్నారు, వాళ్ళు అంటున్నారంట, అమ్మా యోధ అంటున్నాడు, ఇలా ఒట్టినే పెట్టేస్తే మనకేం వస్తుంది, అతను అమ్మేద్దాం అంటే మిగిలిన వాళ్ళు ఏమన్నారు, తప్పని అనాలా, ఏమలేదు, ఓకే అమ్మేద్దాం, సమ్మతించారంట. విద్యానీయులైన వర్తకులు ఆ మీదకి వెళ్తుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలుకు 20 తొలముల వెండికి అతనిని అమ్మి వేసిరి. వారు ఆ యోసేపును ఐగుప్తులకు తీసుకొని పోయారు. యోసేపులు ఏముందమ్మా అన్నాల మీద ప్రేమ ఉంది. వెతుకుంటూ వెళ్ళారు, ఎదురుగా అన్నాలు కనపడ్డారు. కనపడగానే యోసేపుకి ఎంత సంతోషం, ఎంత ఆనందము. ఈ సంతోషం ఆనందం వారిలో ఉందా? యోసేపు సంతోషించాడు. ఈ సంతోషం ఎంతసేపు ఉంది, ఒక నిమిషం. పట్టేసుకున్నారు, అంగీ తీసేశారు, గుంట్లో పడేశారు. ఆశ్చర్యపడి ఇదేంటి, ఎందుకు చేస్తున్నా అర్థం కావట్లేదు, ఇదేంటి నేను ఏం చేసా, ఏం తప్పు చేశా, నేను ప్రేమిస్తే వారు చేసేది ఇదా, నాకు నేను వారు ద్వేషించలేదు, వారి గురించి చెడ్డ మాటలను పలకలేదు, వారిని ప్రేమించా, నాకు వారు ఇచ్చిన బహుమానం మీద అనుకున్నాడు పాపం. అక్కడ తర్వాత కాసేపు భోజనం చేయడం కూర్చున్నారు. ఒక అరగంట గంట అయింది. అటేమో వర్తకులు వచ్చారు, ఈ మాటలను అనుకుని అమ్మేద్దామని. మరి త్వరగా తాళ్ళు వేసి పైకి తీస్తున్నారు. అంటే ఏమనుకున్నాడు అప్పుడు, అమ్మయ్యా దేవుడు దయ తెలిసినాడు, నా ప్రేమకి వారు విలువ ఇచ్చారు, నన్ను పైకి తీస్తున్నారు, నేను మళ్ళీ తండ్రికి ఇంటికి క్షేమకి వెళ్ళిపోతాను అనుకున్నాడు. వారు పైకి తీశారు. ఏం చేశారమ్మా, అరే ఇంటికి వెళ్ళిపోను అన్నారా, ఐగుప్తుకి వెళ్ళు, నేను అమ్మేశామని చెప్పేసి కళ్ళ ముందే డబ్బులు తీసుకొని అతన్ని అమ్మేశారు. సొంత అన్నలు తమ్ముడు అమ్మేశారు. వారిలో ఏముందమ్మా, తమ్ముడి మీద ప్రేమ ఉందా? యోసేపులో ఏముంది, ప్రేమ. అన్నల్లో ప్రేమ ఉందా? గుంటలో పడేశారు, తర్వాత అమ్మేశారు. ఏంటి కారణం, ఏంటి? ద్వేషం. మనుషులు మిమ్మల్ని ద్వేషించడం ఆశ్చర్యపోతాం. మీరు చూపించిన ప్రేమకి మిమ్మల్ని ద్వేషిస్తారు మనుషులు. మీ ప్రేమకి బహుమానం ద్వేషం. యోసేపు రిసీవ్డ్ హేట్రెడ్ బికాస్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమకి బహుమానంగా ద్వేషాన్ని తీసుకున్నాడు యోసేపు. ఏమి మాట్లాడలేదు, మౌనంగా ఉండి వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశానికి. అక్కడ వాళ్ళు పొతిఫెరకు అమ్మేశారు. అక్కడ మాట్లాడలేదు. దేవుని ప్రేమించాడు, తండ్రిని ప్రేమించాడు, సోదరుని ప్రేమించాడు, తను తాను తగ్గించుకొని పరదేశిగా ఉన్నాడు. ఇంతకీ అన్నలు యోసేపుని ఎందుకు ద్వేషించారో తెలుసా మీకు? యు నో ద రీజన్ వై దే హేటెడ్ ద పర్సన్ హూ లవ్డ్ దెమ్? చెప్పండి, నేర్చుకుందాం. అక్కడే ఉంది, దేవుడు చెప్పాడు. 37వ అధ్యాయం 1వ వచనం, 37:1. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివాసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు వయసు ఎంత అప్పుడు? 17 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారి వద్దకు జిల్ఫా కుమారి వద్దను ఉండెను. అప్పుడు ఏముందమ్మా, అప్పుడు యోసేపు వారి మంచితనంను గూర్చిన సమాచారము అని ఉందా? ఏముందమ్మా, వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చిన లేదు. ఏముందమ్మా, తెచ్చుచుండువాడు. ఈ 10 మంది అంతా చెప్పాను కదా, లోక సంబంధులు. ఇది తమ్ముడికి దేవుని భయభక్తి గలవాడు, నచ్చలే. అప్పుడు వారి గురించి చెడు సమాచారం వచ్చి ఎవరికి చెప్పాడమ్మా? వాళ్ళ తండ్రికి చెప్పాడు. నాన్న, డాడీ, అన్నలు ఇలా తప్పు చేస్తున్నారు, అది తాగుతున్నారు, ఇది తాగుతున్నారు, అలా చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెడు సమాచారం తెచ్చుచుండువాడు. అక్కడ ఎన్నిసార్లు చేశారు వాళ్ళు? చాలాసార్లు. మరి ఈయన కూడా చేసిన ప్రతిసారి వచ్చి ఏం చేశాడమ్మా యోసేపు? ఎందుకు చెప్పాడు చెప్పాలి. వారు చెడుతనం చేస్తుంటే, ఇదిగో నా అన్నలో చెడుతనం చేస్తున్నారని తండ్రికి ఎందుకు చెప్పాడు? వాట్ ఈస్ ద రీజన్? పోలే,
పెద్దోళ్ళు చేసేలా ఊరుకోవచ్చు కదా, ఊరుకోలేదు. ఎందుకు చెప్పాడు తండ్రికి? సింపుల్ ఆన్సర్, యోసేపు అనాలంటే ప్రేమ, అందుకే చెప్పాడు. జాషద చెప్పలేదు. అయ్యో చెడుతనం చేస్తున్నారు, చెడుతనానికి శిక్ష వస్తుంది, ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మరీ సరైన మార్గంలో పెట్టాలి అని తండ్రితో చెప్పేవాడు. అప్పుడు తండ్రి వాడిని పిలిపించి గద్దించేవాడు, పక్కనే ఉండేవాడు. ఎవరు? యోసేపు. అయినా తప్పు చేయకండి, దేవుడు శిక్షిస్తాడయ్యా. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందమ్మా యోసేపు మీద? ద్వేషం. మేము ఏం చేసినా అన్నీ గెలిపి చెప్పేస్తున్నాడు, అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తాడు. ద్వేషం పెంచుకున్నారు అతని మీద. కానీ యోసేపుకి ఏముందమ్మా? ప్రేమ. ఎందుకు ప్రేమ ఉందో తెలుసా? చూడండి, ఆదికాండం, ఇది ఆదికాండము, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము. కీర్తనలు 34. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను చూడండి. 21 ఎవరైనా చదవండి ముందుగా. చాలు. చెడుతనము భక్తిహీనులు ఏం చేస్తుందమ్మా? సంహరించును. నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడుదురు. మొట్టమొదటిగా ఉంది చెడుతనము భక్తిహీనులను సంహరించును. చాలా జాగ్రత్తగా వినాలి. చెడుతనము భక్తిహీనులను సంహరించును. ఏంటి దీని మీనింగ్ తెలుసా? పాత నిబంధనలో పౌలు గారు చెప్పాడు. కొత్త నిబంధనలో పాపం వలన వచ్చే జీతము మరణం. అది ఇక్కడ పాత నిబంధన, అది కొత్త నిబంధన. భక్తిహీనులు అంటే ఎవరైతే పాపం చేస్తున్నారో వారు. చెడుతనం ఏంటి? పాపం. ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని సంహరించే మన పాపమే మనల్ని ఏం చేస్తుందమ్మా? పాపంలో వచ్చే జీతము మరణము. పాపం చేస్తే ఏమొస్తుంది మనకి? మరణం. వారు పాపం చేస్తున్నారు, ఎవరు అనలు, వారి మీదకి దేవుడు ఏం పంపిస్తాడు? మరణం. వారు చచ్చిపోవడా? యోసేపుకి ఇష్టమా? ఇష్టం లేదు. వారి మరణం నుండి వారు తప్పించడానికి, వారి చెడుతనం నుండి వారు తప్పించి దేవుని దగ్గర వారు నడిపించడానికి ప్రేమతో చేసిన కార్యము వారికి నచ్చలేదు. వాళ్ళు ఏం పెంచుకున్నారమ్మా? ద్వేషం. ఇతడు చూపించిన ప్రేమకి వారు ఇచ్చిన బహుమానం ఏంటి? ద్వేషం. నా ఇష్టం, మా ఇష్టం, ఏమైనా చేస్తాం నువ్వేరు చెప్పడానికి. సొంత తమ్ముడిని ద్వేషించింది లోకం. అందుకని ప్రభు అన్నాడు, యేసుని ప్రేమించి మన సొంత సోదరు కదా ద్వేషించారు కదా, తన లోకం ద్వేషించింది. మనం ప్రేమించి మన పాపాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. చెప్పాడు, నువ్వు అడ్డం కూడా మాకు చెప్పడం ఏంటయ్యా, నువ్వు రక్షించుకోవా. ద్వేషించింది లోకం. మాకు చెప్తావేంటి, మా ఇష్టం. అన్నలు కూడా వారి చెడుతనం గురించి, అమ్మ చెడుతనం చేయకండి బాబు, చెడుతనం చేస్తే చచ్చిపోతారు మీరు, దేవుడు మేము శిక్షిస్తారని చెప్పినందుకు అతని మీద ద్వేషం పెంచుకొని అతను ఏం చేశారమ్మా? గుంటలో పడేశారు, అమ్మేశారు. అయితే దేవుడు ఇందాక ఒక చక్కని మాట చెప్పాడు చూడండి. సరే, ఆదికాండము 45 అధ్యాయం తీయండి. ఆదికాండము 45. ఆదికాండము 45. పదిహేడు వచనం చదువుతున్నాను చూడండి. ఆదికాండము 45:17. అప్పుడు ఫరో అంటే ఇప్పుడు తర్వాత దేవుడు అతను అత్యంగా హెచ్చించిన తర్వాత ఏం చేయడం చూడండి. 16 నుంచి చదువుతున్నాను. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానం ఫరో ఇంట్లో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకు ఇష్టంగా ఉండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరెలాగూ చేయడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా దగ్గర రండి. ఐగుప్తు దేశం మందిలి మంచి వస్తువులను మాకు ఇచ్చాను, ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు, నీకు ఆజ్ఞ అనేది కదా. దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి.
ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులను మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టబడని చెప్పుమనగా ఇజ్రాయేలు కుమారులు అలాగనే చేసిరి. యోసేపు ఫరో ఎదుట ఫరో మాట చొప్పున వారికి బండను ఇప్పించాను, మార్గమున ఆహారమును ఇప్పించాను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చాను. బెన్యామీనుకు 300 తులముల వెండియు 5 దుస్తుల బట్టలను ఇచ్చాను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును, తినుబండనమును మోయిచున్న 10 ఆడుగాడిదలను పంపాను. అప్పుడు తన సోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. తనను ప్రేమించిన యోసేపును వారు ద్వేషించి అమ్మేశారు. మరి దేవుడు ఏం చేశాడని చెప్పడమా? ఇందాక యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం చెప్పడమా? మనుషులు నరికేసినటువంటి మొద్దులో నుండి నేనేం చేస్తాను? చిగురు పుట్టిస్తా. మీరు అమ్మేశారు, వెండి నాలుగు అమ్మేశారు. కానీ దేవుడు ఏం చేశాడమ్మా? యోసేపుని ఆ ఐగుప్తు దేశం అంతటి మీద ఏరడానికి చక్రవర్తిగా చేసేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇవన్నీ చిన్నప్పుడు విన్నాం కదా, చెప్పట్లే. కళ వచ్చిన కలభావం ఎవరు చెప్పకపోతే యోసేపు వెళ్ళి కలభావం చెప్పాడు ఫరోకి. అప్పుడు ఫరో ఏం చేశాడమ్మా? అతను ఉంగరాన్ని తొడిగి రథం మీదకి ఎక్కించి ఇతడే చక్రవర్తి, ఇతడు సెలవు లేకుండా ఏ మనుషుడు చెయ్యెత్తడం లేదు, ఛేదించడం లేదు, అంతగా హెచ్చించాడు. మరి సహోదరులు ఏం చేశారు? ముట్లో పడేశారు, అమ్మేశారు. అటువంటి యోసేపుని తీసుకొని దేవుడు ఏం చేశాడమ్మా? ఐగుప్తు దేశానికి చక్రవర్తిగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడిన ఎండిపోయిన మన జీవితాల్ని, 3 వారం మన జీవితాల్ని చిగురింప చేయగల దేవుడు. మనుషులు మనం ద్వేషించవచ్చు, నన్ను ద్వేషించవచ్చు, కానీ మన దేవుడు, మనం ప్రేమించే దేవుడు మనకున్నాడు. మన దేవుని చేతిలో మనం చిగురింప చేయగలము. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఏనాడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు, తన సహోదరికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. పైగా ఇప్పుడు మనం చదువుకున్నాం ఏంటన్నాడమ్మా? తర్వాత వాళ్ళందరూ కూడా ఆ ధాన్యం కొరకు ఐగుప్తు దేశంకి వచ్చినప్పుడు తను కనబరుచుకున్నాడు. మీ తమ్ముడు నేనేనయ్యా, మీరు అమ్మేసిన తమ్ముడు నేనే అని వారికి వెళ్ళిపోతున్నప్పుడు, మరి నా తండ్రిని తీసుకున్నాడు, అందరూ కలిగిన సమస్యను తీసుకున్నాడు అని చెప్పి ఉట్టి చేతిలో పంపించాడా? ఏం చేశాడమ్మా? బట్టలు పెట్టాడు, వారికి కావాల్సిన తినుబండారాలు ఇచ్చాడు, అన్నీ చేసి అన్ని సదుపాయాలు ఇచ్చి ఎవరే అనలే, ఎవరు వారు ఎవరైతే తను ద్వేషిస్తున్నారో వారికి తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకుని బట్టలు ఇచ్చాడు, చక్కగా సాగనింపాడు వారందరూ కూడా. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. యోసేపు ప్రేమకు వారి దగ్గర ఎంత విలువ ఉంది. ఇప్పుడు చాలా ఎందుకు చెప్తున్నానంటే మాట వినాలి. అమ్మేశారు కదా, వెండికి అమ్మేశారు, ఐగుప్తు తీసుకెళ్ళిపోయినారు. యోసేపు ప్రేమను వారు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రేమ మళ్ళీ కనబరుస్తున్నాడు. కనపరిచి వారు వెళ్తుంటే, నా తండ్రి ఇంటిని అందరం, మీ భార్యని పిల్లల్ని అందరూ తీసుకురండి, నేను ఇక్కడ మీరు బ్రతుకుంతగా ఇక్కడ పోషిస్తా అని ఆహారాన్ని ఇచ్చాడు, కట్టుకొని బట్టలు ఇచ్చి సాగనింపాడంట. ఇప్పుడైనా అతను ప్రేమను అర్థం చేసుకున్నారా? చూద్దాం, అర్థం చేసుకున్నా లేదా. సరే, వెళ్ళారు, వచ్చేసారు, మొత్తం అందరూ వచ్చేసారు. ఆ తర్వాత యాకోబు కూడా వచ్చాడు, ఎంత సంతోషించాడు. చనిపోయాడు అనుకున్న, నా కుమారుడు బ్రతికాడని చెప్పేసి. తర్వాత యాకోబు చనిపోయాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 50వ అధ్యాయం, ఆదికాండము 50. బైబిల్ అందరూ తీయాల. ఆదికాండము 50వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను, చూడండి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందడ చూచి, వింటున్నారా? వినండి. యోసేపు సహోదరులు తమ తండ్రి అంటే ఎవరమ్మా? యాకోబు మృతి పొందుడ చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు చేయి జరించుకొని, ఓ మై గాడ్, మరి ఆలోచన ఎలా చూసారా? ఏమన్నారు చూడండి. యోసేపునికి ఇలా వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేశారు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడాను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుతో ఇలా మాట్లాడుచుండగా అతడు ఏం చేశాడమ్మా? ఏడ్చాడట.
ఇది ప్రేమ అంటే. ఏడ్చాడు. ఇట్లా మీరు అర్థం చేసుకుందా నన్ను? 17 సంవత్సరాలు మీ దగ్గర పెరిగాను కదా, తమ్ముడిగా నా ప్రేమ ఇంతనా మీరు అర్థం చేసుకుంది. తండ్రి చనిపోయినాడు, మిమ్మల్ని నన్ను ఎంత హింసించినా కూడా మీకు కావాల్సిన ఇన్ని సంవత్సరాలు మీకు తిండి ఇచ్చా, ధాన్యాన్ని ఇచ్చా, మీ బిడ్డల్ని పోషిస్తానని చెప్పా, వచ్చారు. ఇప్పుడు తండ్రి చనిపోగానే మీరు ఏమనుకుంటున్నారు? నేను మీకు కీడు చేస్తున్నాను అనుకుంటున్నారా? మిమ్మల్ని నాకు చేసినటువంటి ద్రోహానికి మీ మీద పగబట్టింది ఎవరు? యాక్చువల్గా వారు. మీరు పగబట్టాను, నేను పగబట్టలే. మీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని పోషిస్తానని చెప్పా, పోషిస్తా, నా మాట తప్పను నేను. కానీ మీరేం చేస్తారు? నన్ను ఇంకా ద్వేషిస్తూనే ఉన్నారు. అంటే యోసేపు ప్రేమకి ఆ అన్నల దగ్గర విలువ లేదు, సున్నా. అన్నలారని నువ్వు ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ అన్నాడు, దానికి విలువ లేదు. ఈరోజు అతని ప్రేమను వారు అర్థం చేసుకోలేదు, తృణీకరించారు, ద్వేషిస్తున్నారు. దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ద లవ్. కళ్ళ ముందు కనబడుతుంది కదా ప్రేమ, ఎంతగా ప్రేమించేవాడు కనబడుతుంది కదా వాళ్ళ కళ్ళ ముందు. అతని ప్రేమను అర్థం చేసుకోలేదు ఈ లోకం. లోకం ద్వేషిస్తుంది, ఆశ్చర్యపోతుంది. నన్ను ద్వేషించింది, ఈ లోకానికి ఏం తప్పు చేయలేదు, మేలు చేశా, కానీ తిరిగి నన్ను ద్వేషించింది ఈ లోకం. మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది మీ ప్రేమకి పొద్దుగా. ఆశ్చర్యపోద్దు, మీ ప్రేమను అర్థం చేసుకోలేరు. చింతపడవద్దు. యోసేపుకి అన్నల మీద ఎంత ప్రేమ చూడండి. చదువుతున్నాం మళ్ళీ 15 నుంచి చదువుతున్నాం మళ్ళీ. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందడం చూసి, ఒకవేళ యోసేపు మన ఎందుకు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతలు చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించిన అనుకుని యోసేపునికి ఇలాగ వర్తమానం పంపిరి. ఈ తండ్రి తాను చావకమును ఆజ్ఞాపించిందేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేశారు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపను క్షమించమని అతనితో చెప్పుడేనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చాను. యోసేపును వారు ఏం చెప్పించారమ్మా? ఏడిపించారా? అతను ప్రేమించడానికి వచ్చిన బహుమానము వారిచ్చింది ఏడుపు. ఏడ్చాడు యోసేపు. 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానం ఉన్నానా, మీరు నాకు జాతకమైన 20వ వచనంలో అతని ప్రేమ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మీరు నాకు కీడు చేయను ఉద్దేశించదు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిందని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు. వారి మీద ప్రేమ పోలేదో, ప్రీతిగా మాట్లాడాడంట. పగలేదు, ద్వేషం లేదు, ప్రేమతో మాట్లాడాడు. నా జీవితకాలం అంతా మిమ్మల్ని ప్రేమిస్తా, మిమ్మల్ని పోషిస్తా అని హక్కుని చేసుకున్నాడు సొంత అన్నల్ని. ఎవరమ్మా అన్నలు? అతని ప్రేమకి విలువనేమన్నటువంటి మనుషులు. ఎన్నిక లేదు వారి దగ్గర, అతను ఎన్నిక చేయలేదు, తృణీకరించారు, ద్వేషించారు. బట్ యోసేపు వారిని ప్రేమించాడు. ఇదే దేవుని ప్రేమ నా సోదరుడు, నా సోదరే. అందుకనే యోసేపు నీతి చిగురు. యోసేపుని దేవుడు దీవించాడు. యోసేపు ఏం తప్పు చేయలేదు. మనుషుల దృష్టికి తప్పు అనుకోవచ్చు, మనుషుల సరికి అర్థం చేసుకోవచ్చు, కానీ సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్తం సాధ్యమే. విలువలేని నా జీవితం నీ చేతులు పడగానే అది ఎంతో విలువని నాకు చూపితే. మనుషులు మరి విలువలు ఎవరో? నీకు విలువించే దేవుడు ఒక ఆయన పరలోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. అన్నలు అమ్మేస్తే వెళ్ళిపోయాడు అక్కడికి. పొతిపరికి అమ్మేశారు. పొతిపరి ఉన్నాడు అక్కడ. ఆ భార్య ఇతను అందగడని చెప్పేసి ఇతను కన్నేసింది, పాపం చేద్దామన్నది. ఏమన్నాడు తెలుసమ్మా? అమ్మా, నీ భర్త నన్ను నమ్మాడు, సమస్తం ఇచ్చాడు, ఒక్కడ తప్ప. ఎవరది? నిన్ను తప్ప. నీ మీద నాకు అధికారం లేదు. సమస్తం ఇంటి మీద అధికారం ఉందా? నీ మీద నాకు లేదు.
ఇటువంటి ఘోరమైన పాపం చేసి దేవునికి వ్యతిరేకమైన పాపం చేయనమ్మా అన్నాడు. యోసేపులో ఏముందమ్మా? పొతీఫర్ మీద ఏముంది? యోసేపుకి ప్రేమ లేకపోతే ఏం చేసేవాడు? అంత పాపం చేసేవాడు. ఈయన నరకానికి పోయేవాడు, ఆమె కూడా నరకానికి పోయేది. ఆమెను ప్రేమించాడు కాబట్టి, అమ్మ నేను పాపం చేయను కూడా పాపం చేయొద్దని చెప్పాడు. దానికి బహుమానం వచ్చింది. దానికి జైలు. మన ప్రేమని లోకం అర్థం చేసుకోవద్దు నా సోదరి. మంచి చెప్తే నచ్చదు లోకానికి, తప్పు చేయొద్దని చెప్తే నచ్చదు లోకానికి. నేరం ఎవరేమవుతారు? ఏసి చేసింది అదే కదమ్మా, ఏసి మీద చేసింది అదే కదా. నువ్వు మాకు చెప్పేదంటే నువ్వు రక్షించుకో, నువ్వు మాకు చెప్తావండి. లోకం మేము ద్వేషించేలా ఆశ్చర్యపోద్దు. హల్లెలూయా. అందుకనే కన్నీటితో భక్తుడు ఏమన్నాడు చూడండి. కన్నీటితో ఒక మాట అన్నాడు. ఇందాక ఏడ్పించారు కదా, ఆ ఏడుపుతో ఒక మాట అన్నాడు ఒక ఆయన. చూద్దాం. కీర్తనలు 109 అధ్యాయం చూడండి. కీర్తనలు 109. కీర్తనలు 109. నాలుగు 5 వచనాలు చదువుతున్నాను. అందరూ చూడండి. బైబిల్ అందరూ తీయండి. 109వ అధ్యాయం కీర్తనలు 4-5 వచనాలు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. నేను చూపిన ప్రేమకు వారు ద్వేషం ఉంచారు, కానీ నేనేం చేస్తున్నాను? వారి గురించి ప్రార్థన చేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నా డ్యూటీ. వారి గురించి నన్ను ద్వేషిస్తున్నారు కాబట్టి నేను ద్వేషించను, ఆయన ప్రేమిస్తా, ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేశాడు అన్నల కొరకు యోసేపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి ప్రేమ కలిగి ఉండాలి ఈ లోకంలో. ఎవరు మనందరూ కూడా ఆ యేసుని వెంబడిస్తున్న బిడ్డలం. ఈ ప్రేమ నీలో ఉండాలి, నాలో ఉండాలి. ఇంకో భక్తుడు జీవితం చూద్దాం, తర్వాత బల్లోకి వెళ్దాం. ఇంకో భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు దావీదు. ఈ దావీదు ఈ యోసేపు తర్వాత వీళ్ళందరూ వచ్చిన యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి నీతిచిగురు అన్నాడు కిందగా. ఆ దావీదు నీతిచిగురు ప్రభు వచ్చినాడు. ఈ దావీదు ఏంటమ్మా? గొర్రెలు కాసేవాడు. ఓకే, గొర్రెలు కాస్తున్నాడంటే ఒకప్పుడు అక్కడ సౌలు చక్రవర్తిగా ఉండేవాడు. సౌలు చక్రవర్తి ఇవన్నీ తెలిసినవే, కానీ ఈరోజు అవసరం నేర్చుకుందాం. గొలియాతు అనేటువంటి ఒక పెద్ద మహా ఫిలిష్తీయుడు ఇజ్రాయెల్ మీద దండెత్తి వచ్చి చంపేస్తాను బెదిరించేవాడు. అందరు గజగా ఉండిపోయారు. సౌలు అంటే మహాచక్రవర్తి గజగా ఉండిపోయాడు. ఓకే, అప్పుడు దావీదు ఒక మాట అన్నాడు సౌలుతో. ఏమిటో చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. పదిహేడవ అధ్యాయము చూడండి. ముందుగా మొదటి సమూయేలు 17వ అధ్యాయం. ఇదంతా జరుగుతుంది. అతడు వచ్చి రోజు కూడా బెదిరిస్తున్నాడు గొలియాతు. అప్పుడు దావీదు ఏమన్నాడు చూడండి. 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును పొంగ నిమిత్తం లేదు. మీ దాసుని నేను వానితో పోట్లాడదని దావీదు సౌలుతో అనగా, సౌలు గారు, చక్రవర్తి గారు, మీరేం దిగులు పడకండి. ఈ యొక్క ఎవరిని గొలియాతుని గురించి మీరేం దిగులు పడకండి. అతన్ని ఎలా చంపాలో ఆయన నేను చూసుకుంటా, మీరేమీ బాధపడకండి అని చెప్పినప్పుడు సౌలు ఏమన్నాడు చూడండి. ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదును. అందుకు దావీదు సౌలుతో ఇట్లనడు. మీ దాసుడైన నేను తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని
ఈ మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వేళ నీవు ఆ సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నేను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనేను. అప్పుడు వెళ్ళాడు. ఏం భయపడద్దు, దేవుడు నాకు తోడుకుంటాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, 44 వచనం. ఇతను వెళ్తుండంటే 43, ఫిలిష్తీయుడు ఆ కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చినావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి అతని దేవతల పేరట దావీదును శపించను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగులకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటియు బలమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను. ఈ దినమున యెహోవా నేను నా చేతికి అప్పగించును. నేను నీ చంపి నీ తల తెగొట్టు వేతును. ఇజ్రాయేలులో దేవుడున్నాడని లోకము నివాసులందరూ తెలుసుకున్నట్లుగా నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశపక్షులను భూములను ఇస్తున్నాను చెప్పి, మరి తర్వాత ఏం చేయమని తెలుసు. ఆ వడిసరాయి తీసుకున్నాడు, దగ్గర కూడా కొట్టాడు, అతను బోలపడి చచ్చిపోయాడు. చచ్చిపోగానే అతను శిరస్త్రాన్ని తీసుకున్నాడు, బలిని తీసుకున్నాడు, అంత అయిపోయింది. ఇప్పుడు ఎవరికి వచ్చిందమ్మా జయము చెప్పండి? ఎవరికి వచ్చింది జయము? ఇజ్రాయెల్కి, దావీదుకి వచ్చింది. దావీదు ద్వారా ఇజ్రాయెల్ అందరికీ వచ్చింది జయం. ఓకే, జయం వచ్చినప్పుడు ఆ జయోత్సాహంతో వస్తున్నారు. అప్పుడు జరిగింది అసలు సంఘం నేర్చుకోవాలి. 18వ అధ్యాయం అండి, 6వ వచనం, 18:6. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేల్ ఓడల నుండి తంబురలతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొండకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేసు పాయించుచు ఏమన్నారమ్మా? సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసినది. ఇప్పుడు చూడండి అసలు సంగతి, 8వ వచనం. ఈ మాటలు సౌలునకు ఇంపుగానున్నందున అతడు బహుగా కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి అతడు ఏమి తీసుకొనగలడని కొనను. ఇప్పుడు 9వ వచనం చూడండి. కాబట్టి నాట నుండి ఆ రోజు నుండి సౌలు దావీదు మీద విషము చూపు మొదలుపెట్టాడంట. ఏం చూపమ్మా అంటే? విషం చూపు అంటే ఏంటి? ద్వేషం, విషం. అంతవరకు ప్రేమగా ఉండేటువంటి మామూలుగా ఉన్నాడు. అందుకని మా చక్కగా మాట్లాడాడు కదా అప్పటి వరకు. బాబు బాలుడు వెళ్ళి చంపేస్తాడు, నేను వెళ్ళొద్దు అన్నాడు కదా. చంపేసి వచ్చిన తర్వాత మారిపోయింది, సీన్ మారిపోయింది. ఆ ప్రేమ కనబడతలేదు ఇప్పుడు. ఏముంది ఇప్పుడు? ఆ ప్రేమ చూపు లేదు ఇప్పుడు, విషపు చూపు, దేశంతో కూడినట్టు చూపు. అంటే నా రాజ్యాన్ని ఇతడు కొట్టేస్తాడు అనేటువంటి మిస్అండర్స్టాండింగ్ తీసుకున్నాడు. దావీదుకి అటువంటి ఆశ ఉందమ్మా, సౌలు గారు రాజ్యం తీసుకున్న ఆశ ఉంది దానికి. ఇజ్రాయేల్ని కాపాడాలని అనుకున్నాడు అంతే, కానీ అతను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఏం చేశాడమ్మా? దావీదు మీద విషపు చూపు పెట్టేశాడంట. దావీదు ప్రేమకి సౌలు దగ్గర విలువ లేదు. దావీదు ప్రేమని అతడు అర్థం చేసుకోలేదు. ఏమ్మా, గొల్లియాత్ ఎంత ఉంటాడు, ఈయన ఎంత ఉంటాడు? మన బైబిల్ చెప్పింది కదా, నువ్వు బాలుడు, అతడేమో పెద్ద యుద్ధాభ్యాసం చేసినవాడు. మామూలుగా వెళ్తే ఏం చేస్తాడమ్మా దావీదుని? దేవుని శక్తి కూడా అతను సొంత శక్తి వెళ్ళాడు. మరి దావీదు ఏమేమి ఉండేది? ఇలా నలిపేసేవాడు అంతే. మనం ఇలా పిండుతాం కదా కాయల్ని, బత్తాయి కాయలు వీటిని పిండుతాం కదా, బిలికేసేవాడు దావీదుని. కానీ ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు అతను కాపాడాడు. అంటే దావీదు తన ప్రాణాన్ని చేతులు పెట్టుకొని, నా ప్రాణం పోయిన పర్వాలేదు, ఇజ్రాయెల్కి ఏం కావాలి, రక్షణ ఇవ్వాలి అనే ఆశతోటి ప్రాణం పోయిన పర్వాలేదు అని తెగించెళ్ళాడు. ఇందులో ఏముందమ్మా? ప్రేమ. ఇజ్రాయెల్ మీద ప్రేమ ఉంది, సౌలు మీద ప్రేమ ఉంది, దేవుడి మీద ప్రేమ ఉంది. కానీ ప్రేమని ఎవరు అర్థం చేసుకోలేరు, ముఖ్యంగా సౌలు అర్థం చేసుకోలే. ఆ రోజు నుండి విషపు చూపు అతని మీద పెట్టాడంట. చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 10వ వచనం చూడండి, అదే 10వ వచనం. మరునాడు విశ్వచూపు నిలిపిన తర్వాత ఏం జరిగింది చూడండి. మరునాడు దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపుడులాగానే వీణ చేత పట్టుకొని వాయించెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే సౌలు దేవుడు చెప్పిన మాట వినలేదో అతడు దేవుడు పక్కన పెట్టేశాడు. నువ్వు చెప్పిన మాట వినలేదు, నేను ఇచ్చిన నీ ఆధిక్యతను నువ్వు పోగొట్టుకున్నావు, రాజుగా చేశాను, ఇజ్రాయేల్ రాజుగా చేశా, నేను చెప్పిన మాట వింటలే,
నువ్వు రాజు ఉండగా లేదు పక్కన పెట్టేశాడు దేవుడు. పెట్టినప్పుడు ఏమొచ్చిందమ్మా, దేవుడు పక్కన పెట్టినప్పుడు ఏమొచ్చింది, అతని మీదకి దురాత్మ వచ్చింది. దురాత్మ రాగానే మళ్ళీ ఏం చేశారు, ఈ దురాత్మ పోవాలంటే ఎవరన్నా దేవుని స్తుతించే వాళ్ళు కావాలని చెప్పేసి వాకప్ చేసి దావీదు చక్కగా వాయించగలవాడు, మ్యూజిషియన్, చక్కని మ్యూజిషియన్, వీణ వాయించేవాడు. అప్పుడు ఎప్పటికైతే దురాత్మ వచ్చిందో సౌలు దగ్గరికి ఏం చేసేవాడమ్మా, ఆయన వీణ వాయించేవాడు. అంటే ఏం చేసేవాడు మీరు చెప్పండి, వీణ వాయించాడు ఏం చేశాడు, చక్కగా ముందు మ్యూజిక్ వాయించేవాడా, ఏం చేసేవాడు, దావీదు ఏం చేసేవాడు, వీణ వాయించడం అంటే దేవుని స్తుతియాగం చేశాడు, స్తుతిగానాలు చేశాడు. అంటే ఎవరు, సౌలుకి మీదకి దురాత్మ వచ్చినప్పుడు అతనికి బాగుపడాలని అతని గురించి ఎవరు ప్రార్థన చేశారు, దావీదు ప్రార్థన చేశాడు. అతని గురించి దేవునికి స్తోత్రాలు చెప్పాడు. ఎవరమ్మా, మరి దావీదుకి ఏముంది అతని మీద, మరి ఆయనకి ఏముందో చూద్దాం. మళ్ళీ 10వ వచనం, మరునాడు దేవుని దురాత్మ సౌలు మీదకు బలముగా వచ్చినందున అతని ఇంటిలో ప్రవేశించుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించాను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకి బిగించిన అనుకొని సౌలు ఆ ఈటను విసిరాను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడినట్టు చూచి సౌలు దావీదునకు భయపడెను. దావీదు సౌలుకి ఏం చేశాడమ్మా, మేలు చేశాడా కీడు చేశాడా చెప్పండి. దావీదు సౌలుకి మేలు చేశాడా కీడు చేశాడా, మేలు చేశాడా. అతను ఆరోగ్యం ఉంటే ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. అతను సేద తీరి దురాత్మ పారిపోయేది, అమ్మాయి అనుకునేవాడు సౌలు. కానీ అతను ఏం చేశాడు, ఇంకా విషపు చూపు పోలేదు, ఇంకా ద్వేషం పోలేదు కాబట్టి ఒకప్పుడు అక్కడ వీణ వాయిస్తున్నాడు, దురాత్మ వెళ్ళిపోగానే ఏం చేశాడు, మళ్ళీ వేడ తీసుకొని చంపేద్దామని వేడలు విసిసాడంట. ఎవరిని చంపడానికి, అది ఆయన ఇచ్చిన బహుమానం. ఆయనకి దావీదు ఇచ్చిన ప్రేమకి ఆయన ఇచ్చిన బహుమానము మరణం. మీరు మనుషుల చేత ద్వేషం పడుదురు ఆశ్చర్యపోతున్నాడు అందుకనే దేవుడు. దావీదు ప్రేమని సౌలు అర్థం చేసుకోలేదు. ఏనాడు కూడా దావీదుకి దురుద్దేశం లేదు. అది నువ్వు చక్రవర్తి, నీ దగ్గర నేను పనిగానే ఉంటాను, నాకు దురుద్దేశం లేవు. కానీ సౌలు అలా ఆలోచించలేదు, చంపడానికి చూశాడు. 24వ అధ్యాయం చూడండి, 24వ అధ్యాయం మొదటి సమయంలో 24:1-7 వరకు చదువుతున్నాను చూడండి. ఆ తర్వాత దావీదు నేను ఇక్కడ ఉంటే కనుక ఈ సౌలుని చంపేస్తాడు, అమ్మ ఇక్కడ ఉండకూడదని చెప్పేసి పారిపోయాడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని. అయితే సౌలు ఊరుకోలేదు, ఆ దావీదు నెల పట్టుకొని చంపాలని ఆయన ఎదురుస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి చూడండి, 24వ అధ్యాయం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎనిమిది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానము వచ్చాను. అప్పుడు సౌలు ఏం చేశాడమ్మా, ఇజ్రాయేల్ అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతాల మీద దావీదును అతని జనులను వెదుటకి బయలుదేరను. మార్గమునున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడిన. అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపల భాగంలో ఉండేది కనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతని చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతను అనగా దావీదు వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రమును చెంగు కోసాను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసునొచ్చి అతను యెహోవా చేత అభిషేకం పొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువుకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి ఇతని నేను చంపనని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీక వారిని ఆపాను. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గంలో పోయాను. చాలా జాగ్రత్తగా ఏం జరిగింది వినండి, చాలా జాగ్రత్తగా వినండి. దావీదు ప్రేమ ఏంటో నేర్చుకోవాలి. దావీదు ఏం లేదు, ప్రేమే ఉంది, ప్రాణం పెట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ సౌలు ఇంకా అతను తరవడం మానలేదు. పలానా చోట ఉన్నాడని చెప్పగానే అక్కడ వెళ్ళాడు సైన్యం తీసుకొని. అక్కడ అరణ్యంలో ఉన్నాడు ఎవరమ్మా, దావీదు అతని యొక్క సైనికులు. అక్కడ గుహ ఉంది, ఆ గుహ చాలా చీకటిగా ఉన్నది లోన. అప్పుడు సౌలు వచ్చి శంఖానివర్తికి వెళ్ళాడు, అంటే యూరినల్స్కి వెళ్ళాడు. శంఖానివర్తి అంటే యూరినల్స్కి వెళ్ళాడు. ఒక్కడే ఉన్నాడు, గుహ ఉంది, చీకటిగా ఉంది. ఎవరున్నారమ్మ అక్కడ, ఎవరున్నారు, సౌలు ఒక్కడే ఉన్నాడు. అమ్మ నేను చెప్పిన మాట అర్థం లేదు అందరికీ, వినండి శ్రద్ధగా. ఆ గుహలో సౌలు ఒక్కడే ఉన్నాడు. ఈ సంగతి ఎవరు చూశారు, దావీదు యొక్క సేవకులు చూశారు. సౌలు ఆ గుహలో వెళ్ళడం. అమ్మ సైలెంట్ ఎవరి ఫోన్ ఎవరిది, లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్ళి సైకిల్ చూశారు. చూడగానే దావీదు చెప్పారు, ఇదిగో దేవుడు నీ శత్రువుని నీ చేతికి
ఈ రోజు అప్పగించినాడు, వెళ్ళు చంపేసేయి అని చెప్పారు. కత్తి తీసుకున్నాడు. ఎవరమ్మా? దావీదు. లోనికి వెళ్ళాడు. ఎంత చీకటిగా ఉందంటే పక్కన ఎవరున్నారో కూడా తెలియనంత చీకటిలో ఉన్నది. చక్రవర్తి ఉన్నాడు, చేతిలో ఖడ్గం ఉంది దావీదుకి. ఏం చేయొచ్చు దావీదు? అక్కడ ఇలా పొడిస్తే ఒక నిమిషం, ఒక సెకండ్ ఇలా పొడిస్తే చచ్చిపోతాడు సౌలు. కానీ సౌల్ని చంపేశాడా? అది చంపలే. ఒక అస్త్రం ముక్క కోసి బయటకు వచ్చి అప్పుడు చెప్పాడు, ఓ సౌలా, ఇంతకాలం నన్ను తరుగుతావయ్యా, నీ మీద నాకు ద్వేషం లేదయ్యా, నువ్వంటే నాకు ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఇదిగో ఈరోజు దేవుడు నీకు నన్ను అప్పగించాడు, నిన్ను చంపడానికి నా చేతిలో అధికారం ఉంది, ఖడ్గం ఉంది, కానీ నేను చంపలే. అది నువ్వు తెలుసుకోవడానికి ఇదిగో నీ వస్త్రం చెంగుని కోసాను, ఇదిగో నీ వస్త్రం చెప్పగానే దావీదా దావీదా అని అన్నాడు. పుట్టిదే పెదల ప్రేమ. దావీదా దావీదా అన్నాడు. కానీ దావీదు అతను చంపడానికి దేవుడు అవకాశం ఇచ్చిన అతన్ని చంపలేడు. అంటే దావీదులో ఏముందమ్మా? అతనిలో ఏముంది? ద్వేషం. మన ప్రేమను అర్థం చేసుకోదు ఈ లోకం. ఎంత ద్వేషం ఉందో ముగిస్తున్నాను చూడండి. 26వ అధ్యాయము, 26 పక్కనే 26. మళ్ళీ చూడండి, ఎంత జరిగిందా? ప్రాణాన్ని ఇచ్చేసాడు కదా చంపకుండా, అయినా కూడా చూడండి 26వ అధ్యాయం చూడండి. అంతటా జిఫీలు గిబియాలో సౌలు వద్దకు వచ్చి దావీదు ఎషీమోను ఎదుట అకీలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు మరలా లేచి ఇజ్రాయేలులో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని, ఎవరిని చంపడానికి? ఒక్కరిని చంపడానికి 3,000 మందిని తీసుకొని జీఫ్ అరణ్యంలో దావీదును ఎదుటకు జీఫ్ అరణ్యమునకు పోయాను. ఇంకా కూడా దావీదుని చంపడానికి ఇంత జరిగినా కూడా, ఇదిగో నిన్ను చంపడానికి నా అవకాశం ఇచ్చినా కూడా దేవుడు నేను చంపలేదయ్యా, నువ్వు తెలుసుకుంటావని. కానీ దావీదు ప్రేమను ఇంకా సౌలు తెలుసుకోలేదు. ఎందుకంటే ఆ ప్రేమకి విలువ 0. ఇంకా తరుణం మానలేదు. తర్వాత 2వ సమూయేలు 5వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు 5వ అధ్యాయం. రెండవ సమూయేలు 5వ అధ్యాయం. ఏముంది చూడండి, 3వ వచనం 5:3. మరియు ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునద్దకు రాగా రాజు అయిన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇజ్రాయేలు వారి మీద ఏముందమ్మా? రాజగుటకై ఎవరిన పట్టాభిషేకం చేశారు? దావీదునకు పట్టాభిషేకం చేసి అందరూ దేవునికి స్తోత్రం చెల్లించారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎవరమ్మైనా? గొర్రెలు కాపరే. దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేల్ని గొర్రెలు కాపడానికి సౌలు చంపడానికి చూసిన ఆ మొద్దులో నుండి దేవుడు ఏం చేశాడు? చిగురింపజేశాడు అతని జీవితాన్ని. సౌలు ఏం చేశాడు? అతను చంపేద్దాన్ని చూశాడు. కానీ దేవుడు మాత్రం అనుమతించలేదు దావీదుని చంపడానికి. ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నం చేసినా దావీదు చనిపోలేదు. దావీదు చూపిన ప్రేమకి ప్రతిగా అతడు కీడు చేస్తే దేవుడు ఏం చేశాడమ్మా? ఆయన అన్నీ తెలుసు కదా, పైన చూస్తాడు కదా. దావీదు చిగురింపజేయాలని సౌలుని దేవుడు ఏం చేశాడమ్మా? సౌలు చచ్చిపోయాడు. తర్వాత యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఎవరు రాజు కావాలి? అతను కొడుకు కావాలి. కానీ దేవుడు అలా చేయలే. ఎవరిని చేశాడమ్మా? ఎండిన మూడును చిగురింప చేయగల దేవుడు నీ దేవుడు. సౌలు ద్వేషించాడు దావీదుని, కానీ దేవుడు ప్రేమించాడు. దేవుని స్తోత్రం అన్నాడు. మనుషులు మనం ద్వేషిస్తారు, కానీ మనల్ని ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అందుకనే దీన్నే మనసులో పెట్టుకొని ఇందాక చెప్పినటువంటి మాట రాశాడు. ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి. 109. ఇక దావీదు సౌలు ఎంతగా ప్రేమించాడో, అతడు ఎంతగా అతను ద్వేషించాడో తట్టుకోలేక రాసినటువంటి మాట అది. మళ్ళీ చదువుతున్నా చూడండి. కీర్తనలు 109. కీర్తనలు 109 4-5 వచనాలు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టున్నారు, అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం అని అప్పుడు రాశాడు ఆయన. దావీదు అవుతాడు. దావీదు సౌలు మీద
అంత ప్రేమ చూపి దురాత్మ వచ్చినప్పుడు ప్రార్థన చేసి అతని గురించి అనేక మార్లు ప్రార్థన చేశాడు. ఒకసారి రెండుసార్లుగా ప్రార్థన చేశాడు. చంపడానికి అవకాశం వచ్చినా చంపకుండా ప్రాణం పెట్టి వదిలిపెట్టేశాడు. అయినప్పటికీ దావీదుని చంపడం అతను మానలేదు కాబట్టి తట్టుకోలేక రాశాడు, ఏడుస్తూ రాశాడు మాట. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నేను వారిని ప్రేమిస్తే వారు నన్ను ద్వేషిస్తున్నారు అన్న మాట రాశాడు. అందుకనే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులు మేము ద్వేషించవచ్చు, కానీ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముగిస్తున్నా, వాళ్ళకి వెళ్దాం. యేసయ్య ఈ లోకాన్ని ప్రేమించాడు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టునంతగా. యేసయ్య ఈ లోకాన్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తే లోకం ఏం చేసింది? ఆయన్ని ద్వేషించింది, చంపేసింది. కానీ ప్రేమించడం మానేశాడా? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిలో కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రేమను ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పస్కా బలి వధింపబడింది. గొర్రెపిల్ల రక్తం ఉంది. జాగ్రత్తగా నేను ముగిస్తున్నా. గొర్రెపిల్లక శరీరం ఉంది. ఆయన అదే రక్తాన్ని అనగా ఆయన శరీరాన్ని, అదే దేహాన్ని అనగా ఆయన దేహాన్ని ఎవరికి ఇచ్చాడమ్మా? ఎంతమందికి ఇచ్చాడు? అందరికంటే ఎంతమందికి ఇచ్చాడమ్మా? 12 మందికి ఇచ్చాడు. ఆయన శిష్యులు 12 కదా. 12 మందికి సమానంగా ఆయన పక్షపాతం లేదు కాబట్టి అందరికీ రక్తాన్ని ఇచ్చాడు, అందరికీ తన యొక్క దేహాన్ని ఇచ్చినాడు. అందులో 11 మంది ప్రభువా తండ్రి మేము ఎక్కడికి వెళ్తాం? నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతాం? మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్దాం అని ఆయన ప్రేమించిన 10 మందికి తన రక్తాన్ని ఇచ్చాడు, తన దేహాన్ని ఇచ్చాడు. మరి వినండి, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్దాం నాయనా, నిన్నే అంటి పెట్టుకుంటావా అని ఆయన్ని ప్రేమించిన 11 మందికి ఆయన ఇచ్చాడమ్మా? తన రక్తాన్ని, దేహాన్ని ఇచ్చాడు. 12వ వ్యక్తి చెలికాడానికి శుభమని ప్రేమతో, ఏం ప్రేమ అది? పెదవులతో పలికిన ప్రేమ కనపరిచినటువంటి, హృదయంలో కపడం పెట్టుకుని అమ్మేసినటువంటి యోధాకి కూడా తన రక్తాన్ని ఇచ్చాడు, తన దేహాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తుకి పక్షపాతం లేదు నా సోదరి. ఇది యేసుక్రీస్తు ప్రేమ. నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు అందులేచినవండి. ఎవరైతే ఆయన ద్వేషించారో వారిని ప్రేమించాడు, ఎవరిని ప్రేమించాడో వారిని కూడా ఆయన ప్రేమించాడు. నువ్వు ఎలాగున్నావు? ఈరోజు నువ్వు పనులు చేయబోతున్నావు. ఏ ప్రేమతో ఆ 12 మందికి 11 మందికి ఏ ప్రేమతో ఆ 7 ఐశ్వర్యతకి ఆ గిన్నెని ఇచ్చాడో అదే గిన్నె, అదే రొట్టె ఈరోజు నీకు నాకు ఇస్తున్నాడు నా సోదరుడు, నా సోదరి. అదే ప్రేమ, అదే పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం, అదే పవిత్రమైన పరిశుద్ధమైన శరీరం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్ను ప్రేమిస్తాను. అందరూ కళ్ళు మూసుకోండి. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటున్నావా నా సోదరు, నా సోదరి? ఈ లోకం ఆయన ద్వేషించింది. నువ్వేం చేస్తున్నావు? మన పాపల మెత్తమే కదా ఈ రక్తం, మా పాపల మెత్తమే కదా ఈ యొక్క శరీరం. నేను బాగు చేయాలని కదా, మనల్ని తప్పించాలని కదా ఈ రక్తం చిందించింది. ఆయన రాజ్యాలు తీసుకెళ్ళాలని కదా నీ కొరకు ఆయన శరీరం నలగొట్టుకుంది. ఈ లోకం ఆయన అర్థం చేసుకోలేదు, ద్వేషించింది. ఆయన యేసయ్యను ప్రేమించాడు. ఆ ప్రేమలో ఉండాలి నా సోదరు, నా సోదరి. ఈ ప్రేమ నీలో ఉందా? దేవుని ప్రేమ నీలో ఉందా? ఈ లోక ప్రేమ గతించిపోయేది నా సోదరుడా. ఈ లోకం నేను ద్వేషిస్తుందేమో, మనుషులు నీకు హేళన చేస్తున్నారేమో నేను చూసి, నువ్వు చూపించిన ప్రేమకి బదులుగా నీకు బహుమానాన్ని, ద్వేషాన్ని ఇస్తున్నారేమో, విలువలేని వాడుగా, నీ ప్రేమకి విలువలేని వాడుగా చేస్తున్నారేమో. ఈరోజు నీ ప్రేమకి విలువ లేకపోవచ్చు. నీకు విలువనిచ్చి కాపాడే దేవుడు యేసు నీకున్నాడు. ఇదిగో బల్లో చేద్దాం, పరీక్ష చేసుకోండి.
దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. నీవు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యానికి దేవానికి వందనాలు. ఈ లోకంలో ముందుగా నువ్వు ద్వేషించబడ్డావు, ఈరోజు మేము ద్వేషించబడుతున్నాం. అయితే ఆశ్చర్యపోతూ మిమ్మల్ని నేను చిగురింపజేస్తా, దీవిస్తా. అభయాన్ని ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి. మాకు తోడుగా ఉండి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవా నీకు వందనాలు. నా కోసం బలి అయ్యావా, నీకు వందనాలు. నీ బలిలో చేయించుండగా సంఘాన్ని నన్ను దీవించమని, ప్రజలను దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన గడపండి, బలిలో చేద్దాం.